దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందరూ బాగున్నారా? మరి మీ గురించి ప్రభు సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాను నేనైతే. మరి మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ అన్నీ కూడా మరి రాసుకొని ప్రభు సన్నిధిలో మరి మేము మొర పెడుతూనే ఉన్నాం. మీ ప్రార్థన అవసరాల విషయంలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు దిగులు పడద్దు, భయపడద్దు. ప్రభు మీ పక్షాన ఉన్నాడు. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మీరు దిగులు పడద్దండి. మీరు ఫోన్లు చేయండి. ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉంటే నాకు చెప్పండి. మీరు మొహమాట పడద్దు, సిగ్గుపడద్దు. నేను మీ అన్నయ్య లాంటి, మీ తమ్ముళ్ళు లాంటి. కాబట్టి మీరు నాకు తెలియపరుస్తే నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రభు సన్నిధిలో మా సంఘం అందరం కలిసి ప్రార్థన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మరి మీ ప్రార్థన అవసరాల కొరకు స్క్రీన్ మీద ఇక్కడ పైన నెంబర్ ఉంది కదండి, లాస్ట్లో 59, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మరి మీతో నేనే మాట్లాడతాను. నేను మాట్లాడకపోయినా మరి పాస్టమ్మ గారైనా లేదంటే నాతో పాటు ఉన్న సహచరులైనా మీతో మాట్లాడతారు. మీ గురించి ప్రభు సన్నిధిలో రాసుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మరి మనము ధ్యానం చేసుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. మరి ఈ సమయంలో దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. మనందరం కలిసి శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. మనం గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు, తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దీన మనస్సు కలిగిన వారిని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తగిన సమయమందు దేవుడు హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. దీన మనసు గల వారిని ఈ లోకంలో మనం గమనించగలిగితే దీన మనస్సు కలిగి ఉండడం చాలా కష్టము కదా. తగ్గించుకొని బ్రతకడం చాలా కష్టము. పల్లెటూళ్ళల్లో, టౌన్లలో మనం గమనిస్తే ఏదైనా ఒక స్త్రీలు ఉదాహరణకి ఒక చీర కొనుక్కున్నారనుకోండి, ఆ చీరను ఎంతమందికి చూపిస్తారో కదా. మా ఆయన ఇది కొనిచ్చాడు, 3,000, 5,000, 10,000 కదా. దీన మనస్కులై తగ్గించుకొని ఉండేవారు తక్కువ, కనపరుచుకోవాలని ఇష్టపడేవారు చాలామంది ఎక్కువ. మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మా ఇంట్లో ఫ్యాన్ ఉంది, మా ఇంట్లో ఏసీ ఉంది, మా ఇంట్లో గోడకు 100 ఇంచ్ టీవీ ఉంది, పెద్ద టీవీ ఉంది, పెద్ద సోఫా ఉంది, పెద్ద పెద్ద ఇల్లు ఉంది, పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి, మాకు పెద్ద కారు ఉంది కదా. తగ్గించుకోవడం చాలా తక్కువ. బంగారు ఉంది, వెలగల వస్త్రాలు ఉన్నాయి కదా. కొంతమంది పేరును బట్టి, బలగాన్ని బట్టి దీన మనస్కులై ఉండుట అసాధ్యము కదండి. ఈ లోకంలో మనం నిజంగా దీన మనస్సులో కలిగి ఉంటే అంటే ఎక్కడైతే తగ్గించుకొని దీనంగా ఉంటామో, మన లెవెల్ ఎప్పుడైతే తక్కువలో మనం చూసుకుంటూ బ్రతుకుతూ ఉంటామో, దేవుడు అంటున్నాడు తగిన సమయంలో హెచ్చిస్తాను. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. వేర్ ఎవర్ యు ఆర్, నువ్వు ఎక్కడున్నా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఎనీ సిచ్యువేషన్, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ విషయంలోనైనా నిన్ను దేవుడు హెచ్చించాలి అని అనుకుంటే మనుషులు ఆపలేరు. దీన మనసు కలిగి ఉండి ప్రభు మీద ఆనుకొని నువ్వు ఉండగలిగితే, ప్రభు మీద ఆధారపడి నువ్వు బ్రతకగలిగితే, దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడే సెలవిస్తున్నాడు నీతో ఈ రోజున నిన్ను హెచ్చించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియ తమ్ముళ్ళు, ప్రియ అన్నయ్యలు, ప్రియ చెల్లెళ్ళు, ప్రియ అక్కలు, సహోదరి సహోదరులారా, పురుషులారా, స్త్రీలారా, దేవుడు వాక్యము నమ్మదగినది. ఈరోజున దీన మనసు కలిగి ఉండాల. తన్ను తాను తగ్గించబడిన వాడు హెచ్చింపబడునని వాక్యంలో కూడా ఉంది. మనం చాలాసార్లు ఆ మాట వింటూనే ఉంటాము, కానీ మనం తగ్గించుకోం. ఒక యవనస్తుడు 3 లక్షలు పెట్టి బండి కొన్నాడు. అయితే అంతకుముందు ఒక పాత డొక్కు బండి ఒకటి ఉండింది. అయితే ఇప్పుడు తను ఎలాగ బండి తోలుతున్నాడంటే చేతులు ఇలా ఇరిగిపోయినట్టు పెట్టుకొని తోలుతూ ఉన్నాడు బండి. ఒకప్పుడు బండి ఇలా తోలేవాడు, ఇప్పుడు కొత్త బండి రాగానే చేతులు ఇట్లా పైకి వచ్చాయి.
బట్టలు మారిపోయినాయి, చేతికి ఉంగరాలు కదా. కొంతమంది నిజంగానండి ఒక్క క్షణంలో కనపడిపోతారు. వాళ్ళ హెచ్చింపు అంతా వారి మాటల్లోనో, వారి ప్రవర్తనలోనో, వారి చూపుల్లోనో కదా తెలిసిపోతుంది. అరే వీడు చాలా హెచ్చులు కొడుతున్నాడు అంటారు కొంత, గమనించారు కదా. ఒరే కొంత తగ్గించుకోరా బాబు అంటారు కొంతమంది, గమనించారు కదా. ఆ? కదా, మన మాటల్లో, ప్రవర్తన తీరులో, వస్త్రధరంలో మన హెచ్చింపు కనపడతా ఉంది ఈ రోజున మనుషుల మధ్యలో. అదే నీకు పతనం. ఎవరైతే ఈ లోకములో తగ్గించుకొని దీన మనసులై ఉంటారో, దేవుని మీద ఆధారపడి ఈరోజు నేను ఏమై ఉన్నానో, ఏ స్థితిలో ఉన్నానో, ఎక్కడ ఉన్నానో అది కేవలము దేవుని కృపే అని ఎవరైతే తగ్గించుకొని బ్రతుకుతారో వారి జీవితంలో దేవుడు హెచ్చించబోతున్నాడు. నేను ఒక మాట చెప్తాను చూడండి. ఒకవేళ దేవుడు ఈ లోకములను హెచ్చించినా హెచ్చించకపోయినా పరలోకములో ఆయన నేను హెచ్చించబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నీకు ప్రతిఫలం అక్కడ ఉంది, ఇక్కడ కాదు. ఈ లోకంలో నీకేం కావాలో దేవుడు ఇస్తాడు, కానీ నేను అసలైన హెచ్చింపు నీకు ఎక్కడ రావాలంటే, అసలైన ఘనత నీకు ఎక్కడ రావాలంటే దేవుని సన్నిధానంలో రావాలి, పరలోక రాజ్యంలో రావాలి. ఆయన నిన్ను మొదటి క్యూలో పెట్టుకోవాలి. నిన్ను అట్లాంటి భక్తి చేస్తున్నావా? అట్లాంటి విశ్వాస జీవితం కలిగి ఉన్నావా? ఈరోజు మనం ఆలోచన చేద్దాం. తగ్గించుకొని ఉన్నావా? దీన మనసు కలిగి ఉన్నావా? అదే అధ్యాయంలోనే పైన ఒక మాట ఉంటుంది, 5వ వచనంలోనే, చిన్నల్లారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. హల్లెలూయా. దీనులకు కృపానుగ్రహించేవాడు నా యేసయ్య, మన యేసయ్య. దీనులకు కృపనిచ్చేవాడు. దీన మనసు గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని. హల్లెలూయా. దీన మనసు కలిగిన వారిని తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. తగిన సమయంలో ఆయన కృపను చూపిస్తాడు నీ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, పెద్దలకు లోబడి ఉండండి. ఈ మధ్య కాలంలోనే నన్ను ఒక సేవకుడు మరి వాళ్ళ మందిరానికి ప్రసంగానికి నన్ను ఆహ్వానించి వెళ్తే వాళ్ళ పిల్లలు కనీసం ప్రైజ్లాడు కూడా చెప్పట్లేదండి. ప్రైజ్లాడు బాబు, ప్రైజ్లాడు అమ్మా అంటే అసలు పలకట్లే. కనీసం తిరిగి వందనాలు అంకుల్, వందనాలు అన్నయ్య అని కూడా చెప్పట్లేదు. సరే కొద్దిసేపు తర్వాత నాకు భోజనం వడ్డిస్తూ ఉంటే ఆ పిల్లడు ఎదురుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని సెల్లులో గేమ్ ఆడుకుంటా ఉన్నాను, ఫ్రీ ఫైర్ మరి పబ్జీ నిదా. మొత్తానికి ఆ పిల్లడు గేమ్ ఒక సేవకుని కొడుకులు. ఈరోజున సేవకులు బయటంతా సేవ చేస్తారు, బయటంతా పరిచయం చేస్తారు. ఇంట్లో పిల్లలను దీన మనసులుగా పెంచుకొని సేవకులు ఎంతోమంది ఉన్నారు. దేవుడు అంటున్నాడు, సేవకులారా మీ పిల్లలను జాగ్రత్త, దీన మనసుకులుగా పెంచండి. సేవకులకు అన్నీ వస్తాయి, సేవకులకు ఏ కొదవ ఉండదు. ఇదంతా చూసుకొని ఈ పిల్లలు రెచ్చిపోతూ ఉంటారు. మాకేం కొదవా, ఈ చర్చ్ అంతా మాదే, మా నాన్న ఎంత కావాలంటే డబ్బులు ఇస్తాడు, ఎంత కావాలంటే అవి ఇంటికి ఏవి కావాలంటే ఇంట్లో అన్ని ఫ్రూట్స్ ఉంటాయి, మంచి భోజనం ఉంటుంది అని చెప్పి పిల్లలు చిన్నప్పటి నుంచే భయం లేకుండా పెరుగుతారు. ఈ సేవకుల పిల్లలు కొంతమంది ఉంటారు అట్లా. మరి అందరి సేవకుల పిల్లలని చెప్పట్లేదు. ఈ సేవకుల పిల్లలు కొంతమంది అయితే దీనత్వం అనేది వారి ముఖంలో కూడా కనపడదు. సంఘంలో సంఘ పెద్దలకు వందనాలు కూడా చెప్పరు, సంఘంలో విశ్వాసులకు వందనాలు కూడా చెప్పరు, సంఘంలో ఎవరైనా వృద్ధులకు సహాయం కూడా చేయరు. నాయనా కొంచెం అక్కడ దాకా వదిలిపెట్టొస్తావా నాయనా, నేను నడవలేకున్నా నాయనా అంటే ఆటో తెచ్చుకో ముసిల్దానా అనే వాళ్ళ పిల్లలు లేరా? సేవకుల పిల్లలు కదా. లేకపోతే ఎందుకు వచ్చినావు, రావద్దు బాగాలేనప్పుడు అనే పిల్లలు లేరా? ఏదైనా సేవకుడు బయటంతా ప్రపంచాన్ని సంపాదించుకుంటున్నాడు, కానీ ఇంట్లో పిల్లలను మాత్రము దీన మనసులుగా పెంచలేకపోతున్నారు. సేవకులే కాదు, విశ్వాసులు కూడా అంతే. ఈరోజు మీరు చర్చికి మీరు బాగా క్రమంగా పోతూ ఉంటారు, తల్లిదండ్రులు ఏమో చర్చికి పోతారు, ఇంట్లో పిల్లలకి రిమోట్ ఇచ్చి రావడమో, లేదంటే సెల్ ఇచ్చి రావడమో, లేదంటే నాన్న డబ్బులు ఈరోజు సండే కదా మేము మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి డబ్బులు ఇచ్చి వచ్చే తల్లిదండ్రులు లేరా? అసలు వాళ్ళలో తగ్గింపు అనేది కనపడుతుందండి రేపు ఫ్యూచర్లో. విచ్చలవిడిగా మన పిల్లలు తిరుగుతూ ఉంటే మనం మాత్రం భక్తి చేసుకుంటూ ఉంటే ఇది న్యాయమైన భక్తేనా? ఈరోజు నీ కుటుంబం అంతా ప్రభు సన్నిధిలో ఉందా? తగ్గించుకొని నీ కుటుంబం అంతా ప్రభు సన్నిధికి వస్తున్నారా?
చెట్టుకొకడు పుట్టకొకడు అన్నట్టుగా ఈరోజు నీ పిల్లలు, భార్య ఒక దిక్కు, భర్త ఒక దిక్కు. భార్య ఏమో ఇంట్లో ఏమండి ఈ వాక్యం పెట్టండి అని భార్య అడుగుతూ ఉంటే, భర్త ఏమో న్యూస్ పెట్టని భర్త అడుగుతూ ఉంటే, పిల్లలేమో నాన్న మా టీవీలో జీవితం కొత్త సినిమా వచ్చింది చూద్దాం నాన్న అని పిల్లలు అంటూ ఉంటే, ఇది ఏమి తగ్గించుకోవడము, ఇది ఏమి దీన మనసు, ఇది ఏమి భక్తి? ఈరోజున క్రైస్తవులారా, దేవుని పిల్లలారా, మీరు రాబోతున్న దినాల్లో దేవుని ఉగ్రత చూడాలనుకుంటున్నారేమో, జాగ్రత్త. ఆయన ఉగ్రత ముందర మీరు తట్టుకోలేరు. హల్లెలూయా. ఇప్పుడు మన ఇంటి ముందర ఒక మంట రగులుతూ ఉందనుకోండి, ఆ మంటలో మనం చెయ్యి పెడితే ఎలాగుంటుంది? సమ్మగా ఉంటుందా? ఏమవుతుంది? మన చెయ్యి ఏమైపోతుంది? కాలి బూడిదైపోతుంది. పనికిరాదు ఇంక ఈ చెయ్యి. ఈ చేతితో ఏ పనులు చేసుకోలేవు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఈ వాక్యం ద్వారా, ఈ ప్రసంగం ద్వారా నువ్వు తగ్గించబడాలి, నీ కుటుంబము తగ్గించబడాలి, పెద్దలకు లోబడాలి, సంఘంలో లోబడాలి, సేవకునికి లోబడాలి. ప్రతి ఒక్కరు ఒకరినొకరు లోబడి ఒకరినొకరు ఆదరించుకొని హెచ్చింపు అనేది కనపడకూడదు మీ మాటల్లో, మీ చూపుల్లో. అబ్బా, కొంతమంది సంఘాలకు వస్తారండి, పెద్ద పెద్ద కులాలు ఉన్నవారు యేసుప్రభుని నమ్ముకున్నాక వారి కులం పిచ్చి కూడా పోగొట్టుకోరండి. ఎవరైనా తక్కువ కులం వస్తే ఇట్లా చూస్తారు చూపుతో, ఒకటి చూపుతోనే వందనాలు అంటే వందనాలు కదా కదండి. మీ సంఘంలో ఇటువంటి వాళ్ళు లేరా? 2 చేతులు జోడించి మా వందనాలమ్మా, నా వందనాలు అన్నయ్య అనే వారి కుటుంబాలు ఉన్నారు ఈ రోజున. ఎక్కడున్నారండి? ప్రార్థన అయిపోయింది, బ్యాగ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. జర్రని బండ్లకి, కార్లకి, ఏ హోటల్లోనో ఇంటికి వెళ్ళి పటపట ఒక చికెన్ మటన్, ఏదో చర్చికి వెళ్ళామా, ఏదో ఒక నుంచి పాస్టర్ ఏదో ఒక వాక్యం చెప్పాడు, అది విననట్టు వచ్చేసామా, అంతే. ఈరోజు నిజంగా మన భక్తి అలాగుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ మాటలు వింటున్న మీరు, ఈరోజు మనం అందరం కూడా సరి చేసుకుందాం. ఈరోజు మనం అందరం కూడా స్థిరపరచుకుందాం, మన జీవితాలను సెటరైట్ చేసుకుందాం. అవకాశం వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని వారలారా, మరి మీకు కావలసిన ఈవులతో దేవుడు తృప్తిపరిచాడు కదా, మీ అవసరం దేవుడు తీరుస్తున్నాడు కదా. దీన మనసు తగ్గించుకోవడానికి తప్పేముందండి? దేవుని కన్నా తగ్గించుకోకుంటే ఇంకెక్కడ తగ్గించుకుంటారండి? ఆలోచన చేద్దాం. దేవుడిని అడగండి, ప్రభువా నాలో అతిశయం ఉందేమో, నాలో గర్వం ఉందేమో, ప్రభువా తీసివేయి నాయన. ఇక నుంచి నేను అందరినీ ప్రేమిస్తాను ప్రభువా, అందరితో సమానంగా ఉంటాను ప్రభువా. ఎక్కడ హెచ్చులు తగ్గు నేను చూపించను తండ్రి. నాకున్న ఉద్యోగాన్ని బట్టో, నాకున్న కులాన్ని బట్టో, నాకున్న ఆస్తి అంతస్తులను బట్టో, నేను ఎక్కడిక్కడ నుంచి సంఘంలో కానీ, పెద్దల దగ్గర కానీ, సేవకుని దగ్గర కానీ, విశ్వాసుల దగ్గర కానీ ఎక్కడ హెచ్చింపు చూపించను అని తీర్మానం తీసుకోండి. ఈరోజు నేను నీకు ఎన్నైనా ఉండొచ్చు, యేసును చూడగలుగుతావా? అందుకే ఒక భక్తుడు ఒక పాట రాశాడు, నీకు మేడ మిద్దలున్నా నువ్వు ప్రభుని చూడలేవు కదా. నీకు మేడ మిద్దలున్నా నువ్వు ప్రభుని చూడలేవు. మోకాలొంగినవాడు, దీన మనసు కలిగిన వాడు, ఈ లోకంలో యథార్థంగా నీతి న్యాయములతో బ్రతికేవాడే దేవుని చూడగలుగుతాడు, ఆయన రాజ్యంలో ఉండగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున ఎలాగున్నావు? సిద్ధపడుతున్నావా దీన మనసులుగా ఉండడానికి? అయితే దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అహంకారులను ఎదిరించేస్తాడు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, నాశనం చేస్తాడు, నిర్మూలన చేస్తాడు, వేర్లతో సహా వారిని పెకిలింపజేస్తాడు దేవుడు. కాబట్టి నీ సంఘానికి వచ్చేవారో లేదా నువ్వు చర్చికి వెళ్ళే దగ్గర ఎవరైనా పేదవారు ఉన్నారేమో వారి దగ్గర నీ హెచ్చింపు చూపించద్దయ్యా. విధవరాళ్ళ దగ్గర నీ హెచ్చింపు చూపించద్దయ్యా. ముసలి వాళ్ళ దగ్గర నీ హెచ్చింపు చూపించద్దయ్యా. అనాథల దగ్గర నీ హెచ్చింపు చూపించద్దయ్యా. వికలాంగుల దగ్గర నీ హెచ్చింపు చూపించద్దయ్యా. తగ్గించుకొని వారితో మాట్లాడడం నేర్చుకో, వారితో కూర్చుని భోజనం చేసి నేర్చుకో, వారితో 10 మాటలు పంచుకోవడం నేర్చుకో. నీ స్థాయిని బట్టి నువ్వు వారిని చిన్న చూపు చూసినా, లోబడుకోకుండా దీన మనసు నీలో లేకపోయినా, నువ్వు మందిరానికి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటి. ఈరోజు మందిరానికి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నావు? మీ బోధకుడు మీకు ఏం నేర్పిస్తున్నాడు అని రేపు ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏం చేస్తారండి? కొంతమంది ఉంటారు, కొంతమంది అయితే కదా పాస్టర్ని తిట్టిస్తూ ఉంటారు. మాలాంటి సేవకులను తిట్టించే విశ్వాసులు ఉన్నారు. ఏం చెప్పాడయ్యా మీ పాస్టర్, మీకు ఇదేనా? మీ సేవకుడు మీ చర్చికి పోతే నీకు నేర్పించింది ఇదేనా కదా?
అవునా కదండి? అన్యులు ఈరోజు మన గురించి తీర్పు చెప్తా ఉన్నారు సింపుల్గా. మీరు క్రైస్తవులు అంటారు దొంగ భక్తి చేస్తూ ఉంటారు, మోసం భక్తి చేస్తూ ఉంటారని చాలామంది అంటూ ఉంటారు. ఈరోజున దీన మనసులై మీరు ఉండాలి. ఈరోజున వాక్యం చెప్తూ ఉన్నాను, మీరు తగ్గించుకొని ఉండండి. మీరు తగ్గించుకొని ఉంటే మీరు దేవుని కృపను మీరు పొందుకుంటారు. దేవుని కృప మీకు కావాలా? ఆయన కృప మీకు చాలును. ఆయన కృప లేకపోతే మనం క్షణమైనను జీవించలేం. ఈ లోకంలో ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించుకున్నా నువ్వు దేవుని కృప లేకపోతే వర్ధిల్లింపబడలేవు. దేవుని కృప లేకపోతే ఈ లోకంలో నువ్వు ఏది సాధించలేవు. దేవుని కృప లేకపోతే అస్సలు నువ్వు తినడానికి కూడా తిండి కూడా నీకు దొరకదు. మీరు అనుకుంటున్నారు నా శక్తి చేత సంపాదించుకుంటున్నాను, నా పని చేత సంపాదించుకుంటున్నాను, నా ఉద్యోగం చేత సంపాదించుకుంటున్నాను, నా తెలివితేటలు, నా మేధాశక్తి, నా బలము. అంత సీనే లేదండి. అసలు అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. మీరు దేవుని కృపను బట్టే మీరు వర్ధిల్లింపబడుతున్నారు. కాబట్టి నెత్తికి ఎక్కించుకోకుండా ఏంటి కళ్ళు, కొంతమంది అంటారు కదా, నీ కళ్ళు నెత్తికెక్కాయి రా అందుకే నీకు కనపడడం లేదు అని అంటారు కదండి. చాలామందికి కళ్ళు నెత్తికెక్కాయి, విశ్వాసులకు దేవుడు అన్నీ ఇస్తున్నాడని, అన్నీ దేవుడు చేస్తున్నాడని, దేవుని మీద అసలు భయం లేదు, భక్తి లేదు, ఇష్టానుసరమైన జీవితం. వారికి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉన్నారు. జాగ్రత్త సుమి, దేవుడు చెప్తున్నాడు, చాలా జాగ్రత్త. అయ్యల్లారా, తమ్ముళ్ళారా, దేవుని కృప మీరు పొందుకోండి, దేవుని సహాయం మీరు పొందుకోండి, దేవుని దీవెనలు మీరు పొందుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని తగిన సమయంలో హెచ్చిస్తాడు. సమయం ఒకటి ఉంది నేను హెచ్చించడానికి. తొందరపడొద్దండి, ప్రతి దానికి తొందరపడొద్దు. చేతిలో ₹1,00,000 ఉంటే వ్యాపారం చేద్దాం, వ్యాపారం చేద్దాం, తొందరపడొద్దు. ప్రార్థన చేయి, ప్రభువా ఇదిగో నేను నా దగ్గర ₹1,00,000 ఉంది ప్రభువా, ఏ వ్యాపారం చేయమంటావు, ఏ పని చేయమంటావు ప్రభువా, దీనితో ఏం చేస్తే నాకు మేలు జరుగుతుంది అడుగుతున్నావా? నీ సొంత తెలివి నమ్ముకొని మోసపోయి ఇంతకాలం బంధువులు నమ్మి మోసపోయావు, అన్నదమ్ములు నమ్మి మోసపోయావు, వ్యాపారం చేసి వ్యాపారవేత్తలతో సాంగత్యం చేసి మోసపోయావు, రాజకీయ నాయకులతో సహవాసం చేసి నీ జీవితం అంతా పాడు చేసుకున్నావు. నాకు నిన్న దినంలో ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేశాడు. అతను మరి సర్పంచ్గా పోటీ చేస్తూ ఉంటాడంట వేరే పార్టీ తరపున. అని అంటున్నాడు, నేను బాగా చదువుకున్నాను, ఉద్యోగం చేసుకుని నెలకు ఒక 50,000 వచ్చేది, ఇందులోకి వచ్చాను, ఏదో ఘనత వస్తుంది కదా, నాకు గన్మెన్లు వస్తారు కదా, 10 కార్లు వస్తాయి కదా, గెలిస్తే నాకు ఓట్లు పడితే నాకు జిల్లాలోనే పేరు వస్తుంది కదా అనుకున్నాడంట. 15 సంవత్సరాలు అవుతుందంట, ఇంతవరకు సర్పంచ్ కూడా కాలేదంట. అంటే ఇప్పుడు తన జీవితం తను హెచ్చింపు కోసం పోగొట్టుకున్నట్టే కదా. పేరుకు క్రైస్తవులే, హెచ్చింపు కోసం పోరాడేవారు ఎంతమంది లేరు, ఘనత కోసం అల్లాడేవారు ఎంతమంది లేరు ఈరోజు ఈ లోకంలో. స్టేజ్ మీద పొరపాటు నాలాంటి వాళ్ళు మీ పేరు చెప్పి చదివితే మీకు ఇట్లా ఉంటుంది, కళ్యాణ్ బాబు నోట మా పేరు వచ్చింది, అయ్యా కళ్యాణ్ బాబు నోట మా పేరు వచ్చింది, మాకు ఎంత ధన్యత అని అంటారా కదా. తగ్గించుకుంటే వాళ్ళేమో తగ్గించుకుంటారు, కానీ కట్ చేసుకొని కళ్యాణ్ బాబు గారి నోట మరి నా పేరు వచ్చింది, ఎంత ఘనత నాకు దేవుడు ఇచ్చినాడు కదా. తగ్గించుకోండి, దీన మనసులై ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, ఆదరించేది నేర్చుకోండి. ఆదరణ అప్పుడు మీరు పొందుకుంటారు, దేవుని సహాయం మీరు పొందుకుంటారు, దేవుని కృపను మీరు పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈ రోజున ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీరందరూ కూడా దేవునికి లోబడి ఉండాలని ఇష్టపడుతున్నారా, లేదంటే అహంకారుల వల్ల నడుచుకోవాలని ఇష్టపడుతున్నారా? మీ ముందు 2 దారులు ఉన్నాయి. మీకు ఏ దారి కావాలో నిశ్చయించుకోండి, ప్రవేశం చేయండి. మీ ఇష్టానుసరైన దారులకు వెళ్ళడానికి మాత్రము వీలు లేదు. దేవుని అడుగుదాం, ప్రభువా నేను ఏ దారిలో నడవాలి నాకు చెప్పు ప్రభువా, నేను ఇక్కడ నుంచి దీన మనసులుగా ఉంటాను ప్రభువా, నన్ను తగిన సమయంలో హెచ్చించిన ఆయన, నాకు ఈ స్థితి బాగలేదు ప్రభువా, నేనున్న జీవితం నాకు నచ్చట్లేదు ప్రభువా, నా స్థితిని జ్ఞాపకం చేసుకుని ఆయన అని ఎవరైతే తగ్గించుకొని ప్రభువుని అడుగుతారో, దీన మనసుకులై ఎవరైతే ఉంటారో, ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక. ఆమేన్, హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు ఈ పవర్ఫుల్ మెసేజ్ నీకోసమే. దీన మనసు కలిగి ఉండు, తగ్గింపు స్వభావం కలిగి ఉండు. పవర్ఫుల్ మాటలు నీకు కూడా రిఫ్లెక్ట్ అయిపోతాయి యేసు నామములో. ఈ మాటలు నేను చెప్పే మాటలు నా మాటలు కాదు, దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు ఇవి. శ్రేష్టంగా నీ పేరు పెట్టి దేవుడిని పిలుస్తున్నాడు. సహోదరి,
సహోదరుడా, హెచ్చింపు ఉందేమో, అహంకారం ఉందేమో, జాగ్రత్త, తీసేసేసి. నెత్తి మీద ఉండే కళ్ళు ఇక్కడ తెచ్చుకోండి చాలు. హల్లెలూయా. కొంతమంది అంటారు, అరే వాడు నెత్తి కొమ్ములు వచ్చాయంటారు కొంతమంది. కొమ్ములు కూడా వద్దు మనకు, తీసేసేయండి. మన మనుషులు మాదిరి ఉందాం. దేవుడిచ్చిన వస్త్రాలతో, దేవుడిచ్చిన ఆహారము, దేవుడిచ్చిన ఇల్లుతో, దేవుడిచ్చిన భార్యతో, దేవుడిచ్చిన భర్తతో, దేవుడిచ్చిన పిల్లలతో, దేవుడిచ్చిన బంధువులతో, దేవుడిచ్చిన రక్త సంబంధికులతో, దేవుడిచ్చిన సంఘముతో, కాపరులతో, దేవుడిచ్చిన విశ్వాసులతో, సహవాసంతో తగ్గించుకొని ఉందాం. నీ స్థితి తెలిసేటప్పుడు ఆటోమేటిక్గా నీకు తెలుస్తుంది. పక్కన వాళ్ళకి నువ్వు చెప్పుకోవడం అవసరం లే. ప్రతిసారి నా దగ్గర ఇంత ఉంది, అంత ఉంది, నా స్థాయి ఏది, నా బలగం అది చెప్పుకోవడం అవసరం లే. తెలిసాల్సిన టైం వచ్చినప్పుడు తెలుసుకుంటారు ఆటోమేటిక్గా నీ గురించి. హల్లెలూయా. అదే తగ్గింపు అంటే. నీ గురించి నువ్వు చెప్పుకోవద్దు ఎప్పుడు కూడా. సమయం, సందర్భం వచ్చినప్పుడు నీ గురించి పక్కనున్న వాళ్ళకి అప్పుడు అర్థం అవుతుంది. ఓహో, ఇతనిలో ఇంత స్టామినా ఉందా, ఇతనిలో ఇంత సత్తా ఉందా, ఇతనిలో ఇంత స్తోమత ఉందా, ఆయన ఎంత బాగా తగ్గించుకున్నాడు. ఈయన నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన రెడ్డి గారికి సంబంధించినటువంటి కులం. ఆయన మరి ఎంత దీనుడుగా ఉంటాడంటే, ఆయన కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, కానీ ఆయన సేవ చేస్తున్నాడు ఈ కాలంలో. ఆయన పేరుని చెప్పదలుచుకోలేదు, కానీ ఆయన నాతో పాటు కూర్చోడానికి, భోజనం చేయడానికి ఇష్టపడతాడు. నేను చిన్న పిల్లోని ఆయన ముందర, కానీ నన్ను ఆహ్వానిస్తాడు. భోజనంకి రా బిడ్డ, మనం కలిసి తిందాం, కొద్దిసేపు దేవుని గురించి మాట్లాడుకుందాం. వారి ఇల్లు చూస్తే కోటలాగా ఉంటుంది. నా ఇల్లు ఏమో 20కి 10, చిన్న రూమ్ నాది, ఒక రూమే నాది. మేముండే ఇంట్లో ఒక రూమే. మై హోమ్ టూర్ చేస్తాను చూడండి ఒకసారి, యూట్యూబ్లో ఉంటుంది, ఒకసారి చూడండి వీలైతే. యూట్యూబ్ ఓపెన్ చేసి మై హోమ్ టూర్ అని కొట్టన్నది. పాస్టర్ కళ్యాణ్ బాబు అనే ఛానల్లో మై హోమ్ టూర్ అని ఒక వీడియో ఉంటుంది, చూడండి ఒకసారి. నా ఇల్లు చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది నా పరిచర్య ఏందో, నేను ఎట్లా కష్టపడుతున్నానో దేవుని సేవలో. ఒక్కసారి చూడండి, నా సాక్ష్యం చూడండి, పైన ఉంటుంది మొత్తం. ఒకసారి గమనించండి. ఈరోజు దేవుడు నా స్థితి ఎక్కడో పెట్టాడు, కానీ తగ్గించుకొని నాది ఏమి లేదు ప్రభువా, నాకున్నవన్నీ నీవిచ్చినవేసయ్యా, ఏసయ్యా ఏసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా. నాకెవరున్నారు? యేసు తప్ప, యేసు సహాయము తప్ప. నా జీవితంలో నిజంగా మనుషుల సహాయం వ్యర్థం, అందరి సహాయం వ్యర్థమే. దేవుని సహాయం ఇంపార్టెంట్. బాధల్లో, కష్టాల్లో, కన్నీరులు అందరూ మన చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ దేవుడు బాధల్లో, కష్టాల్లో, కన్నీరులో నా పక్కనే నిలబడి నా భుజం మీదే చేయేసి నా కోసం ఎన్నోసార్లు ఎన్నో మేలు చేసిన వాడు నా యేసయ్య. అయ్యా నాకు శక్తి లోపం ఉంది అయ్యా, నేను ఎవరొస్తుంది, నేను దేనికి పనికిరాని వానయ్యా, నన్ను ఎందుకు ఈ సేవ జనికిచ్చావు, నన్ను సేవకునిగా ఆహ్వానించావు ప్రభా, నీ సేవలో నేను అయోగ్యుడను, దేనికి పనికిరాని వాడని తండ్రి అని. మరి ఎన్నోసార్లు ప్రభువుని నేను ప్రార్థన చేసుకుంటూ వస్తే ప్రభు అన్నాడు, నువ్వు బలహీనుడవే, కానీ నేను నిన్ను బలవంతుని చేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఒక యవ్వనస్తుడు, నాకు 28 సంవత్సరాలండి, 25 సెంట్లలో అతి పెద్ద మందిరం నిర్మించబడతా ఉందంటే, దాదాపు ఇప్పటికి 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టానంటే ఆ మందిరం కోసము. మీరు ఆలోచన చేయండి, నా వల్ల సాధ్యమేనా? ఎంత ప్రయాసపడుతున్నానో. నాకు అప్పుడే బ్యాక్ పెయిన్ వచ్చేసిందండి. రోజు నేను ఫిజియోథెరపీ చేసుకుంటూ ఉంటాను ఇంట్లో. కింద కాళ్ళు మెడాలని వాసిపోయి ఉంటాయి, నిలబడి ప్రసంగాలు చెప్పి ఉదయం ఒక చోట, రాత్రి ఒక చోట, ఉదయం ఒక చోట, రాత్రి ఒక చోట, నిరంతరం ప్రసంగాలు. సమయం దొరికితే రోజు సాయంత్రం యూట్యూబ్లో లైవ్ ఇస్తూ ఉంటా, గూగుల్ మీట్లో లైవ్ ఇస్తూ ఉంటా. ఎంతోమందిని పురికొల్పించాలని, ఎంతోమందిని ప్రభు కోసం నడిపింపజేయాలని ఆశ నాలో ఉందండి. ఈరోజు నేను యవ్వనస్తు నిలబడి ఇంత సేవ చేస్తున్నాడు. తగ్గించుకున్నాను కాబట్టి ఈ ప్రతిఫలం నేను అనుభవించగలుగుతున్నా. ఈరోజున మరి మీరు కూడా తగ్గించుకోండి, దీన మనసులై ఉండండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆ సందర్భం, దేవుడు సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆవేశపడద్దు, తొందరపడద్దు. కాబట్టి తగ్గించుకుందాం, దీన మనసుకులై ఉందాం. అట్టి కృప నా యేసయ్య మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి అందరూ మీరు కూడా నాతో పాటు చేయి జాచండి, స్క్రీన్ మీద మీ చేయి పెట్టండి. అందరూ కూడా ఒక సాపేసుకోండి, కుటుంబం అంతా ఒక చోట కూర్చోండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన.
మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మరి సమయంలో నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఎవరైతే ప్రభువా మరి హెచ్చించుకునే గుణం ఉందేమో వారికి తగ్గించుకునే గుణం ఈ క్షణంలో మీరు వారికి అనుగ్రహించండి తండ్రి. ఒకవేళ అహంకారం బుద్ధి ఏదైనా ఉందేమో తీసివేయండి ప్రభువా. లోకంలో ఉన్న అతిశయమేమైనా ఉందేమో ప్రభువా తీసివేయి తండ్రి. తగ్గించుకొని దీన మనసులై ప్రభా ఒకరినొకరు లోబడి ఆదరించుకొని సేవకులకు లోబడి, సంఘానికి లోబడి, దైవదాసులు లోబడి, సంఘ పెద్దలకు లోబడి, ప్రభా మరి పెద్దలకు లోబడి ప్రతి చోట నీ బిడ్డ దీన మనసులై తగ్గించుకుని ఉండే బిడ్డలుగా నువ్వు చేసినందుకు, చేయబోతున్నందుకు నీకు మహిమ తెలియపరచుకుంటూ ప్రభా ఈ వాక్యం వింటున్న చిన్నపిల్లలు యవనస్తులను కూడా జ్ఞాపకం చేసుకునే ప్రభా వారు కూడా నేను తగ్గించుకొని దీన మనసులో ఉండడానికి సహాయం చేయి ప్రభా. సేవకుల పిల్లలు కూడా ప్రభా తగ్గించుకొని దీన మనసులుగా వాళ్ళు ఎదుగునట్లుగా తల్లిదండ్రుల సేవకు వారు కూడా ఆసరగా ఉండినట్లుగా సహాయం చేయండి. ఎంత దూరం అయితే మరి ఈ మాటలు వింటున్నారో, ఎందరైతే ప్రభా మరి ప్రార్థన ఎక్కిపిస్తున్నారో ప్రభా నేను ప్రకటిస్తున్నాను, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామములో వారిని బహుగా హెచ్చించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యము, శక్తి, బలము వారికి అనుగ్రహించండి, వ్యాధి బాధ కష్ట నష్టాల నుంచి విడుదల కలిగించమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుని మీకు ఘనమైన నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయము, శిల రక్తమే జయము. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, 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 ఆమెన్. అందరికీ వందనాలు. మరి ఈ భారభరితమైన పరిచర్య కోసం మీరు సపోర్ట్ చేయండి, తప్పకుండా సహకరించండి. ₹1,000 టీవీ ఛానల్ కట్టాల్సిన పరిస్థితి ఉంది. నాకైతే స్తోమత లేదు. ప్రభు మీద ఆధారపడి చేస్తున్నాను ప్రతిరోజు. దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత మీరు ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి మీరు స్పాన్సర్ చేయాలని ప్రభు పేరట మరీ మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీకు తెలియపరుస్తూ వస్తున్నాను, మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా మీ ప్రత్యేక ప్రార్థనలో, మీ ఉపవాస ప్రార్థనలో, మీ సంఘ ప్రార్థనలో మరి ఈ దీన సేవకుని జ్ఞాపకం చేసుకోండి. కలవరి ప్రార్థన పర్ణశాల మందిరం మరి పూర్తయి మరి 10 గ్రామాలకు అదొక ఆసరగా ఉంటుంది. ఆ మందిరం ప్రార్థన చేసుకునే వీలుగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ఆలోచన చేయొద్దు. దేవుని మందిర నిర్మాణం కోసం ఒక ఇటుకకైనా సరే మీరు స్పాన్సర్ చేయండి, ఒక ఇసుక ట్రాక్టర్కైనా మీరు స్పాన్సర్ చేయండి, ఒక ట్రాక్టర్ కంకరకైనా మీరు స్పాన్సర్ చేయండి, కడ్డీలకైనా మీరు స్పాన్సర్ చేయండి, సిమెంట్కైనా మీరు స్పాన్సర్ చేయండి. దేవుడు మీకు ఏది ప్రేరేపిస్తే అది. మీ కుటుంబంతో వెనుకడుగు మాత్రం వేయద్దు. నా దగ్గర లేదే అని అనుకోవద్దు. లేదంటే ఎప్పటికీ మన దగ్గర ఉండదు. నా దగ్గర ఉంది, నాకు దేవుడు ఇస్తాడు అని కలిగిన దాంట్లో ఉన్న దాంట్లో ప్రభుకి ఇచ్చేసేయండి. ఆశీర్వాదం ఎలా ఉంటుంది మీరు చూస్తారు. 30 100 రెట్లు దేవునికి ఇస్తే ఖచ్చితంగా మీరు దీవించబడతారు. దేవుడు నష్టపరిచేవాడు కాదు, హాని చేసేవాడు కాదు. కాబట్టి దేవుని మందిరానికి మీరు ముందుకు రండి, పరిచర్య కోసం ముందుకు రండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమెన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి మరి టీవీ కార్యక్రమాలు వీక్షించేవారు గమనించండి. మరి నేను చిత్తూరు జిల్లాకు వస్తున్నాను. ఆరువేటి నగరం సంతా గ్రౌండ్స్లో మరి మార్చి 10, 11, 12 అభిషేక పండుగలు కూడికలో మరి 3 రోజులు నేను పాల్గొంటున్నాను. మీరు ప్రార్థన చేయించుకోవాలని ఆశపడుతున్న వారు, తైలాభిషేక ప్రార్థన, నూనె ప్రార్థన చేయించుకోవాలని ఆశపడుతున్న వారు మరి రావచ్చు, పాల్గొనవచ్చు. మరి కార్యక్రమాలు ఎంతో భారభరితంగా ఏర్పాటు చేయబడుతున్నాయి. పాస్టర్ ఆశీర్వాదం గారు మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు, సంఘమంతా మనల్ని ఆహ్వానిస్తున్నారు. కాబట్టి అభిషేక పండుగలు మార్చి 10, 11, 12 సంతా గ్రౌండ్స్, ఆరువేటి నగరం, చిత్తూరు జిల్లా. సంతా గ్రౌండ్స్ సాయంత్రం 6 గంటల నుండి కూడిక ప్రారంభించబడుతుంది. రండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని, వాక్యం అందించాలని మరి నేను వస్తున్నాను. మీరు రండి, పాల్గొనండి, గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు పొందండి. వస్తారు కదా, రండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చక్కని వాక్య సందేశం విన్నారు కదా. దయవుంచి కొన్ని ప్రకటనలు గమనించండి. దాదాపుగా మరి కొన్ని రోజుల నుంచి మీకు తెలియపరుస్తూనే ఉన్నాం. అందరం ఒక నిర్మాణం పనులు, వాటి విషయాల గురించి మీకు తెలియపరుస్తూనే ఉన్నాం. దేవుని యొక్క మహాకృప చేత, మీ అందరి ప్రార్థన, ప్రేమ చేత దాదాపుగా మరి సంవత్సరం నుంచి ఆగిపోయినటువంటి మందిరానికి మరి మన స్లాబ్ వేయగలిగామండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గడిచిన మంగళవారం మరి స్లాబ్ వేయగలిగాం దేవుని యొక్క మహాకృప చేత. మరి అలాగే ఇప్పుడు నేను మీకు చెప్పాను, ఈ శనివారం సాయంత్రానికి దాదాపు 6 లక్షల రూపాయలు మనము మరి పేమెంట్స్ చెల్లించాలి. అనేకులకు పేమెంట్స్ బాకీ ఉన్నాయని చెప్పాను.
అయితే ఎవరు ముందుకు రావడం లేదు. అకౌంట్ ఓపెన్ చేసి చూద్దాం అనుకుంటే అసలు ఎవరు ముందుకు రావట్లేదు. ఒక ఇద్దరు 5,000, ఒక ఇద్దరు 10,000, ఒక ఇద్దరు ముగ్గురు 2,000 కొట్టారు, అంతేనండి. టీవీ ఛానళ్ళకి పేమెంట్ చేయలేదు ఫిబ్రవరి నెల అంతా కూడా. అలాగే మరి ఎన్నో సమస్యల చేత, ఆర్థిక సమస్యలు అయితే ఉన్నాయి. ఎందుకంటే స్లాబ్కి దాదాపుగా మరి 16 లక్షల రూపాయలు ఖర్చు వచ్చిందండి. కాబట్టి దాదాపు 10 లక్షల రూపాయలేమో మరి ఏర్పాటు చేయగలిగాము, కానీ ఒక 6 లక్షల రూపాయలు మరి పేమెంట్స్ ఉన్నాయి. మరి వారు అన్యులు, మరి వారి దగ్గర మాట పోకుండా ఈ శనివారం సాయంత్రానికి ఇస్తానని మళ్ళీ చెప్పాను. నేను శనివారం కొంచెం అడ్జస్ట్ చేసి ఇచ్చాను, ఒక 40,000 ఇచ్చాను. మిగతా మనకు దాదాపుగా 5,60,000 రూపాయల దాకా కావాలి. దయవుంచి ప్రేమ కలిగి దేవుని సేవకునిగా మిమ్మల్ని 2 చేతులు జోడించి అడుగుతున్నాను, ప్రార్థన చేయండి. ఎవరో ఇస్తారనుకోవద్దు, మీ వంతు మీరు సహకరించే వారిగా మీరు ముందుకు రావాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మీకు స్క్రీన్ మీద మా ఫోన్పేలు, మా గూగుల్ పే, పేటిఎమ్స్ మీకు కనపడుతున్నాయి, చూడండి. ఇటుపక్క మరి క్యూఆర్ కోడ్లు ఉన్నాయి. దయవుంచి ఈ క్యూఆర్ కోడ్లకు మీరు స్కాన్ చేయండి. చాలామంది మళ్ళీ మాకు ఫోన్ చేస్తున్నారు, అయ్యా ఇది ఈ పేరు వస్తుంది, అయ్యా ఈ పేరు వస్తుందని. నేను చెప్తాను చూడండి, 9390791059 అనే నెంబర్కి ఏటూరి గంగమ్మ లేదా ఏటూరి మేరీ అని పేరు వస్తుందండి, జ్ఞాపకం. ఇది పాస్టమ్మ గారి పేరు. అలాగే ఈ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేస్తే మరి నా పేరు వస్తుంది, మీరు డైరెక్ట్గా చేసేయచ్చు. జ్ఞాపకం చేసుకోండి. మీరు పంపించగానే ఆ రిసిప్ట్, ఒక ఫోన్పేలో మీరు పంపించిందని, గూగుల్ పేలో, పేటీలో పంపించింది అయినా వాట్సాప్ నెంబర్ ఇదే, మా వాట్సాప్ నెంబర్ కూడా ఇదే నెంబర్కే మీరు వాట్సాప్ చేయండి ఆ రిసిప్ట్ను. అలాగే మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియపరచండి. తప్పకుండా మేము రాసుకొని ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేస్తామండి. దయవుంచి దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి ఈ పరిచర్యకు మీ వంతు మీరు సహకరించండి. ఈ ఆగిపోయిన మందిరానికి మనము దేవుని యొక్క మహాకృప చేత స్లాబ్ వేయగలిగాం. అలాగే ఇప్పుడు మనకు పైన మరి పార్పెట్ కూడా కట్టాలని ఆశపడుతున్నాము. అలాగే మనకు ఫ్లోరింగ్ కావాలి, కరెంటు సామాన్లు కావాలి. అలాగే మనకి ఎన్నో అవసరతలు ఉన్నాయి. చుట్టూ ప్లాస్టింగ్ చేయాలి, సిమెంట్ ప్యాకెట్లు దాదాపు ఒక 400-500 ప్యాకెట్లు సిమెంట్లు పడతాయి. ఇంకా మనకు దయవుంచి ప్రేమ కలిగి మీ గుప్పిలు ధారాళంగా విప్పండి. ఈ నెలలో దేవుని చిత్తమైతే చాలా పనులు పూర్తి చేయాలని ఆశపడుతున్నాము, పనులు జరిగించాలని ఆశపడుతున్నాము. రేపు సోమవారం నుంచి పనులు తిరిగి ప్రారంభించాలి, మరి చర్చిలో పనులు జరిగించాలని ఆశపడుతున్నాం. ఈ ఈస్టర్ కల్లా మరి మందిరాన్ని మ్యాక్సిమం ఒక 70-80% అయినా పూర్తి చేయాలి అని ఆశ కలిగి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఎంతో అలసిపోతున్నాను. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మరి పని వాళ్ళ దగ్గరే ఉండి వారితో పని చేయించుకుంటూ, అలాగే సభలు చూసుకుంటూ, టీవీ ఛానళ్ళు చూసుకుంటూ, అలాగే మీరు చేసిన ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఎంతో ప్రయాసపడుతున్నాము. కాబట్టి దయవుంచి మీరు సహకరించేవారిగా, ప్రార్థన చేసేవారిగా మీరు ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. దేవుడు నాకు కూడా మంచి ఆరోగ్యం, శక్తి, బలం ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. ఎందుకంటే అతి పెద్ద మందిరము, మా రూమ్ కూడా మీరు చూశారు, చిన్న ఇల్లు మాది, కానీ దేవునికి 25 సెంట్ల స్థలాన్ని ఇచ్చాం. అతి పెద్ద మందిరం నిర్మించబడుతుంది. కాబట్టి దయవుంచి మీరు మీ గుప్పిలను ధారాళంగా విప్పండి, శ్రేష్టమైన కానుకలను అందించండి. ఒకవేళ మీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే మీ యొక్క దశంభాగాలైనా, మీ కానుకలైనా, మీ అర్పణలైనా, మీరు ఉద్యోగస్తులై ఉండొచ్చు, వ్యాపారవేత్తలై ఉండొచ్చు, దయవుంచి మీరు సహకరించండి. మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. ఇంతవరకు అకౌంట్ డీటెయిల్స్కి అయితే ₹1 కూడా ఎవరు పంపలేదండి, ఒక్క కానుక కూడా రాలేదండి. మేమేమో ఎంతగానో ప్రయాసపడుతున్నాము. దయవుంచి మీరు ప్రేమ కలిగి ముందుకు రండి. అమ్మ, మీ బిడ్డ వంటి వాడిని, మీ మనవడు వంటి వాడిని దయవుంచి ఇంత గొప్ప మందిరం నిర్మిస్తున్నప్పుడు మీ బిడ్డగా నన్ను భావించి, ఈ మందిరంలో రేపు అనేకులు భక్తిహీనులు ప్రార్థన చేసుకుంటారు. ఒక ఇటుకకైనా, కంకరకైనా, ఇసుకకైనా, సిమెంట్కైనా, ఫ్లోరింగ్కైనా, కరెంటుకైనా మీ వంతు మీరు సహకరించండి. ఎవరో చేస్తారో నా దగ్గర లేదనుకోవద్దు. బలహీనుడైనా, బలవంతుడైనా, ధనవంతుడైనా, దరిద్రుడైనా ఎవరైనా సరే దేవుని మందిరానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని 100 రెట్లు ఆశీర్వదిస్తాడు, 1000 రెట్లు ఆశీర్వదిస్తాడు. కాబట్టి దయవుంచి ఈ కార్యక్రమం చూస్తున్న వారు వెంటనే మీ యొక్క అర్పణలను, మీ కానుకలను, మీ యొక్క దేవునికి మీరు ఇవ్వాలనుకున్నటువంటి ప్రేరేపణ కలిగినటువంటి కానుకలను మీరు పంపించండి. నమ్మకంగా ఖర్చు పెడుతున్నాము, యథార్థంగా ఖర్చు పెడుతున్నాము. దేవుని యొక్క మహాకృప చేత మీరు ప్రార్థించిన ప్రార్థనను బట్టి స్లాబ్ వేయగలిగాము. అతి పెద్ద పని అదే. దాని దేవుని యొక్క కృపను బట్టి అది పూర్తి చేసుకోగలిగాం. మరి మిగతా పనులు పారపేట గోడకైతేనేమి, ఫ్లోరింగ్ అయితేనేమి, అలాగే సీలింగ్ అలాగైతేనేమి, మరి పీఓపీ అయితేనేమి, లైటింగ్ అయితేనేమి, మరి స్విచ్లు అయితేనేమి, ప్లాస్టింగ్ అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా పనులు ఉన్నాయి. ముందర పార్కింగ్ టైల్స్ అయితేనేమి, అలాగే సువార్తకు ఒక వ్యాన్ కావాలని మిమ్మల్ని అడుగుతున్నాను. సౌండ్ సిస్టమ్ కావాలి మనకు. ఇవన్నీ చాలా అవసరాలు ఉన్నాయి. మనమేమో పెద్ద సేవకులకు సహకరిస్తున్నాము, వాళ్ళేమో ధనవంతులు అయిపోతున్నారు. కానీ సత్యము అందించే వారికి
చేయించేవారు లేరండి, సహకరించేవారు లేరండి. యథార్థంగా ఉండేది ఉన్నట్టు మాట్లాడే వారికి మరి సహకారం లేదు. నేనేమో ఓపెన్గా మీరు నా ఆత్మీయ బిడ్డలు, నా ప్రసంగాలు వింటున్నారు కదా అని చెప్పి నేనైతే మీతో పంచుకుంటున్నాను. కాబట్టి మీరు దయ ఉంచి ప్రార్థన చేయండి చాలు నాకు. దేవుడు మీకు ఒకవేళ ప్రేరేపిస్తే ముందుకు రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇంత పెద్ద భారభరితమైన సేవ, భారభరితమైన పరిచర్య జ్ఞాపకం చేసుకోండి. మీ వంతు మీరు సహకరించగలిగితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడండి. కాబట్టి ఎక్కడ సత్యము ప్రకటించబడుతుందో, ఎక్కడ యథార్థంగా సేవ చేయబడుతుందో, ఎక్కడ నమ్మకంగా దేవుని నామం మహిమపరచబడుతుందో అక్కడ మీరు విత్తేవారిగా ఉండండి. మోసపరిచే వారి దగ్గర మోసపోకుండా, లేదంటే ధనము సేకరించుకునే వారి దగ్గర ధనం పంపిస్తూనే ఉండదు. దయచేసి ఎక్కడ కరెక్ట్గా వాడుతున్నారు మీ ధనాన్ని, మీ కానుకలను, అది మీరు తెలుసుకొని యథార్థంగా ప్రభు సేవలో వాడబడుతున్న సేవకులకు సహకరించండి. నాకనే కాదు, ఏ సేవకుడైనా యథార్థంగా కష్టపడుతున్నట్లయితే మీ గ్రామంలో అయినా మీ పట్టణాల్లో అయినా ఏ సేవకుడైతే యథార్థంగా నమ్మకంగా ఉన్నాడో అటువంటి సేవకులకు సహకరించే వారిగా ఉండండి. అర్థమవుతుందని కోట్లు సంపాదించుకునే వారికో, లేదంటే కార్లు మేడలు, లేదంటే పెద్ద విలువైనటువంటి వారికి అందించి కూడా ప్రయోజనం లేదండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి కార్యక్రమాలు ఎంతో భారభరితంగా జరుగుతున్న ఒక ఎపిసోడ్ 15,000, 25,000, 30,000 అండి ఎపిసోడ్ల ఖర్చు. కాబట్టి ఈ ఖర్చు కూడా మనకు రావడం లేదండి. జ్ఞాపకం చేసుకోండి. మీరు యథార్థంగా మరి అందించండి. నేను యథార్థంగా ప్రభు సేవ చేస్తున్నాను. మీ వంతు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. నాకైతే ఎంతో భారంగా ఉంది ఈ ప్రసంగాలు, ఈ టీవీ ఛానల్లో మరి ప్రసంగాలు ఆపేద్దాం అనుకుంటున్నాను. ఇష్టమేనా మీకు? నేను ఆపేస్తే మీకు ఇష్టమేనా? మరి నా ప్రసంగాలు ఎంతోమంది వింటున్నారు కదా, కొన్ని వేల మంది వింటున్నారు. తలా కొంచెం చేసిన మరి కష్టాలు తీరిపోతాయని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. సమస్తము పోగొట్టుకొని సమస్త నలిగిపోయి 30 సంవత్సరాలకు లేవు నాకు, కానీ దేవుని యొక్క మహాకృప చేత ఈరోజు ఇంత గొప్ప మందిరమైన ఇన్ని ఛానళ్లలో వాక్యాలైనా అందిస్తున్నానంటే దేవుని యొక్క కృప చేత. ఎందుకంటే నేను సత్యాన్ని చేత పట్టుకున్నాను, ఈ సత్యమే నేను ప్రకటిస్తున్నాను, ఈ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుందండి. హల్లెలూయా. కాబట్టి మనం మందిరం నిర్మిస్తున్నాము, సహకరించండి. అలాగే మనకు వ్యాన్కి అయితేనేమి, సౌండ్ సిస్టమ్కి అయితేనేమి, ఫ్లోరింగ్ అయితేనేమి, మరి కరెంట్కి అయితేనేమి, వీటన్నిటికి కూడా మీరు గుప్పిలు విప్పండి. 5,000 అయినా, 10,000 అయినా, 20,000 అయినా, 50,000, 1,00,000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత. దయచేసి చాలామంది వాగ్దానాలు చేశారు, నెరవేర్చలేదు. కంకర పంపిస్తామన్నారు, పంపించలేదు. సిమెంట్కి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మరి ఫోన్లు ఎత్తలేని పరిస్థితి అండి. జ్ఞాపకం చేసుకోండి. ఫేక్ ప్రామిసెస్ చేయొద్దండి. అబద్ధ వాగ్దానాలు దేవునికి చేయొద్దు. దయ ఉంచి మీరు దేవునికి ఇవ్వగలిగితే ధారాళంగా ఇవ్వండి, మంచి మనసుతో ఇవ్వండి, పూర్ణ మనసుతో ఇవ్వండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఈ మందిరం ఎంతో భారముగా నిర్మించబడితే ఎంతో ప్రయాస దాగి ఉంది దీని వెనకాల. నేను కూడా ఒక కూలివాన్లాగా పని చేస్తున్నానండి. మీరు చూడలేదండి? మీరు ఎన్నోసార్లు వచ్చారు కదా ఇక్కడికి, చాలామంది వచ్చారు ఇక్కడికి, చూసే ఉంటారు కదా నేను ఎంత కష్టపడుతున్నాను, ఎంత ప్రయాసపడుతున్నాను. ఒక షార్ట్ వేసుకొని, టీషర్ట్ వేసుకొని, నేనే నీళ్లు పట్టుకుంటూ, నేనే సిమెంట్ అందిస్తూ, నేనే కంకర, నేనే ఇసుక, నేను కూడా వారితో కలిసిపోయి మరి పని చేస్తూనే ఉన్నాను. రాత్రి పగలు దేవుని ఆలయం నిర్మిస్తూనే ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ముందుకు రండి. అందించారా? మీ కానుకలు పంపించారా? పంపించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నిండు వందనాలు. మీరు అందిస్తున్న సహకారాన్ని బట్టి ప్రభు సన్నిధిలో నేను మీ పేరెత్తి ప్రార్థన చేస్తున్నాను. నేను చేయగలిగింది ఏమీ లేదు, మీకోసం కేవలం ప్రార్థన చేయగలుగుతాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మిమ్మల్ని బలపరచాలని, మిమ్మల్ని దీవించాలని ప్రార్థన చేస్తాను. చాలామంది ముందుకు వచ్చారు. ఇంతవరకు సహకరించిన ప్రతి కానుక అందించిన ప్రతి బిడ్డలను నా యేసయ్య దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మరి ఇంకా ముందు అనేకమైన పనులు ఉన్నాయి. ఇంకా దాదాపు 20-30 లక్షల పని ఉంది మనకు. జ్ఞాపకం చేసుకోండి. మరి మీ వంతు మీరందరూ సహకరించండి. కార్యక్రమం చూస్తున్న వారు దయచేసి ఈరోజు సాయంత్రంలోగా, లేదంటే ఇప్పుడే, లేదంటే ఈ వారంలో మీరు మీ కానుకలను పంపించడానికి ప్రయత్నం చేయండి, అందించండి. నమ్మకంగా సేవ చేస్తున్నాము, నమ్మకంగా మీ కానుకను మరి వాడుతాము. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ కుటుంబాన్ని దీవిస్తాడు, మీ పిల్లలను దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పంపించండి. క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయండి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఈ నెంబర్కి 9390791059 అని ఈ నెంబర్కి మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీ కానుకలను అందించవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యు. మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం, ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 100 దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు.
కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత. స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ ద్వారా దేవుడు గొప్ప మందిరము నిర్మించడానికి కృప చూపిస్తూ వచ్చారు. మరి మీరు గమనిస్తూ ఉన్నారు, ప్రారంభ దశలో ఏమీ లేనప్పుడు మరి కంప చెట్లు అవన్నీ ఉన్నాయి, వాటన్నిటిని కొట్టేసుకొని ఇసుక దోలుకొని మరి 2 పట్టలు వేసుకొని అలాగా ప్రారంభంలో మరి సభలు జరిగించడము, అనేక మందిని ఆత్మలు రక్షించే విషయంలో ప్రయాసపడడం జరిగింది. మనము అక్కడ ఒక రూమ్ కూడా కట్టుకోవడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత అక్కడ నేను ఉండడానికి, అదే రీతిగా పరిచర్యకు సంబంధించిన సామాన్లు, సౌండ్ బాక్సులు, యాంప్లిఫైర్లు అవన్నీ పెట్టుకోవడానికి కూడా మరి ఒక రూమ్ అయితే మొట్టమొదటిగా అక్కడ కట్టించుకోవడం జరిగింది. మీరు గమనిస్తూ ఉన్నారు, దానికి రేకులు వేసాము. ఆ రూమ్లో ప్రస్తుతానికైతే మేమే అక్కడ ఉంటా ఉన్నాం. ఆ రూమ్లోనే చూసుకోవచ్చు. మొట్టమొదటిగా చిన్న రూమ్ కట్టుకున్నాము. మరి ఇటుపక్క కడ్డీలు కూడా మరి కడతా ఉన్నారు. చుట్టూ మనము పిల్లర్లు వేయడానికి అనుకున్నాం, కానీ అప్పుడే పెద్ద వర్షం పడడం చేత మొత్తం నీళ్ళన్నీ కూడా వచ్చి మొత్తం మంది చెరువులాగా ఉంటుంది కాబట్టి మునిగిపోయింది అన్నమాట. మన స్థలం అంతా కూడా మునిగిపోయింది. కడ్డీలు, సిమెంటు అన్నీ కూడా తడిసిపోయినాయి. ఒక రాత్రిని అక్కడ వెళ్ళి చూస్తే దేవుని కృపను బట్టి నేలంతా కూడా నీళ్ళన్నీ కూడా పోయినాయి. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగున మరి కట్టిన కడ్డీలు అక్కడ మీకు పక్కన చూడండి, సిమెంట్ ప్యాకెట్లన్నీ ఉంటాయి, తడిసిపోయినాయి అన్నమాట. అవన్నీ తడిసిపోయి నీళ్ళలోనే ఉన్నాయన్నమాట. దగ్గర వారం రోజులు ఎడతెగక వాన కురిసింది. అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చారు. వాతావరణం బాగా రాగానే బయట ఒక పెద్ద పరిశుద్ధ స్థలం కట్టాము. పరిశుద్ధ స్థలం మీరు చూస్తూ ఉన్నారు. ఖాళీ స్థలములో మొట్టమొదటిగా ఒక రూమ్ తర్వాత మరి పరిశుద్ధ స్థలము నిర్మించడం జరిగింది. తర్వాత కొంచెం ఇసుక మట్టి దోలించుకొని కొంచెం హైట్ లేపుకున్నాము, కూర్చోవడానికి వీలుగా ఉండడానికి. ఎందుకంటే అక్కడ ఇంతకుముందు కంప చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మరి కూర్చోవడానికి. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున, మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 100 దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత. స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది, మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, చాలా అవసరాలు ఉన్నాయి, ఎలా అడగాలో తెలియట్లేదు. కొంచెం నామోషిగానే ఉంది, కానీ దేవుని మందిర నిర్మాణ విషయంలో ఇంత దూరం వచ్చి ఈ మందిరము ఇట్లా ఆగిపోతా ఉంటే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీ వంతు కూడా మీరు ప్రార్థించండి. ఇది నా ప్రేమపూర్వక విన్నపం, ప్రార్థన అవసరత. దేవుని బిడ్డలారా, మీరందరూ సహకరిస్తారని ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు కానీ ప్రేరేపించబడినట్లయితే ఒక యవనస్తునిగా నేను చేస్తున్న ఈ సేవా పరిచర్యలు దాదాపుగా
4 సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి సేవ చేస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఇంతవరకు దేవుడు ఘనంగా గంభీరంగా వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఇంత గొప్ప మందిరం యవనస్తునిగా దేవుడు నాకు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మాకు ఇక్కడ ఆరాధించుకోవడానికి మందిరము ఇది నిర్మించబడతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా గుప్పిళ్ళు విప్పి మీరు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత ఇంతని మాత్రం నేను చెప్పను. వెనుకడుగు వేయొద్దు. దేవుని పనికి మీరు ముందుండండి. ఈ మందిరం నిర్మించే విషయంలో మాత్రం చాలా చాలా ఆర్థికపరమైనటువంటి అప్పుల సమస్యల్లో, అదే రీతిగా సమస్త మా అమ్ముకున్నాము కూడా అండి. మా ఇవన్నీ అంటే నా భార్యవే నావేనే కానీ మేము అమ్ముకొని ఇంతవరకు ప్రభు సేవ నడిపించుకుంటూ వచ్చాం. చాలా ఇబ్బందులుగా ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే ఒకసారి తినడానికి కూడా మాకు ఆహారం కూడా చాలా ఇబ్బందులుగా మేము కలిగి ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే మీరని పౌలు అన్నట్టుగా అందరికీ దూరంగా ప్రభు పంపించినటువంటి దర్శనం ప్రకారం పంపించిన ఈ గ్రామానికి వచ్చి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో మేము సేవ చేస్తూ ఉన్నాం. గడిచిన 4 సంవత్సరాలు దేవుడు ఎంతో గొప్పగా ఘనముగా వాడుకుంటూ వచ్చాడు. అనేక మంది చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. కల్వరి ప్రార్థన టీవీలో ప్రసంగాలు అందిస్తూనే ఉన్నాం. ప్రభుని అడిగాము, ప్రభు ఈ మందిరం ఇచ్చాడు. ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కాబట్టి మీరందరూ నాతో చేతులు కలుపుతారని ఆశతో అడుగుతూ ఉన్నాను. ఇది మనందరం కనుక్కుంటే గిన, మనందరం చేయగలిగితే గిన ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు గొప్పగా చేయగలుగుతాడు. సహకరించండి. దేవుని మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి. మీకు స్క్రీన్లో టీవీలో మీకు మొత్తం చూపిస్తున్నాం. దేవుని మహా గొప్ప మందిరం అండి. ఇది పరిశుద్ధ స్థలంగా నిర్మించబడతా ఉంది. గొప్ప మందిరం అండి, చాలా గొప్ప మందిరం దేవుడు నిర్మిస్తున్నాడు. యవనస్తుని వాడుకొని దీనుని, అయోగ్యుని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రభు సన్నిధిలో అడుగుతా ఉన్నాను, దేవుని పనికి ముందుకు రండి. దేవుడు మీ పనికి పూనుకుంటాడు. మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని దేవుడు గొప్ప స్థాయిలో గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాలనేదే నా ప్రత్యేకమైన ప్రార్థన. కాబట్టి ముఖ్య గమనిక ఏంటంటే దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు మీరు తప్పక సహకరించండి. దేవుడు మహాకృప మనందరికీ తోడుగా ఉంటుంది. ఈ గొప్ప మహాదేవుని మందిరం మనం నిర్మించుకుందాం. కాబట్టి మీ వంతు కూడా ఇంకా మీరు ఎవరైనా ముందుకు రావాలని ఆశపడుతున్న వారు ముందుకు వచ్చి సహకరించండి. ఇంకా ఎత్తు లేపుకోవాలి. మట్టి సరిపోలేదు. దాదాపు 10 టిప్పర్లు మట్టి తోలిచ్చినాము, కానీ సరిపోలేదు. ఇంకా 2 అడుగులు పైకి లేయాలి. కాబట్టి మేము ఏదో అనుకుంటున్నాం, కానీ దేవుని మందిరం చాలా విశాలమైనది, చాలా గొప్పది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి మీరందరూ కూడా తప్పగా పూనుకోండి. దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా. లేమిలో, కష్టములో, దుఃఖములో మనం ప్రభుకి ఇచ్చి చూస్తే ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని మీకు ఎందుకు చూపిస్తున్నామంటే మీరందరూ ముందుకు వచ్చి ఈ దేవుని మందిరం నాది, మనది అని మీరు అనుకొని దేవుని మందిరానికి మీరందరూ పూనుకుంటారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. సహకరించండి, చేయగలుపుదాం. స్క్రీన్ మీద మీకు కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీ విరాళాలు, దేవునికి మీ శ్రేష్టమైన కానుకను, ఈ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి అర్పణలు మీరు అర్పించుకోవచ్చు. ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ దైవజనుడు పాస్టర్ కళ్యాణ్ బాబు మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు. లేదంటే దేవుడు మీకు ప్రేరేపిస్తే ఒక 5,000 కానీ, ఒక 10,000 కానీ, ఒక 50,000 కానీ, ఒక 1,00,000 రూపాయలు కానీ మీరు ముందుకు రండి. లేదు అని దయచేసి అనద్దు. దేవుని మందిర నిర్మాణానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. యవనస్తుని ప్రయాసపడుతున్నాను. దాదాపు 25 సెంట్ల మందిరం, కడప జిల్లాలో ప్రొద్దుటూరు మండలంలో అతి పెద్ద మందిరం. ఈ చిన్న యవనస్తుని దేవుడు వాడుకొని నిర్మిస్తూ ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా రాబోయే దినాలలో, అంత్య దినాలలో అన్యులు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు క్రీస్తుని అంగీకరించడానికి ఈ ఆలయం ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపుగా 10-15 గ్రామాలు ఇటు పక్కలో ఉన్నాయి. కొన్ని వేల మంది నామకర్త క్రైస్తవులుగా ఉన్నారు. కాబట్టి వారందరికీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. సాయశక్తిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనేకులు వస్తూ ఉన్నారు, పాల్గొంటున్నారు, మేలులు పొందుతున్నారు, దీవించబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు. వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకొని క్రీస్తులో వారు నడుచుకుంటూ మరి వారి జీవితాన్ని కొనసాగిస్తుందని బట్టి దేవునికి మహిమ. మరి దేవుని పిల్లలారా, మీ వంతు మీ కుటుంబం తరపున తప్పకుండా మరి మీరు సహకరించండి. ఎవరో చేస్తారు అనుకోవద్దు దయచేసి. ఎవరు చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. దేవుని బిడ్డల మనము. అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ శ్రమలు ఉన్నాయి, అందరికీ అప్పులు ఉన్నాయి. కానీ మనం దేవునికి విత్తుతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. కొంచెంలో విత్తువాడే నమ్మకమైన వాడు, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడే దేవునికి ఎంతైనా ఇష్టడండి. కాబట్టి నాకు ఈ ఛానల్ వాళ్ళు చెప్తా ఉంటారు, కొన్ని వేల మంది చూస్తున్నారు బ్రదర్ మీ ప్రసంగాలు,
అని చెప్తా ఉంటారు నాకు. ఇది పెద్ద శాటిలైట్ ఛానల్, ఈ ఛానల్లో చెప్పే స్తోమత నాకు లేదు, కానీ దేవుని కృపను బట్టి నేను మీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడండి. కళ్యాణ్ బాబు ఎంతో చక్కగా సేవ చేస్తున్నాడు, యవనస్తుడు అని మీ వంతు మీరు సహకరించండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే దేవుని మంద నిర్మాణానికి ఇప్పుడే ఈ క్షణంలోనే మీరు చెయ్యండి. గొప్ప కానుకను విత్తండి. దయచేసి శ్రేష్టమైన కానుకలను పంపించండి. మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా మంద నిర్మాణానికి వాడబడతా ఉంది. మీరు కావాలంటే వచ్చి చూడొచ్చు. కాబట్టి మీరు కూడా నాతో పాటు చేయగలుగుతారని, ఈ పరిచర్లో పాల్గొంటారని పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరికీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇదే మా ఫోన్పే నెంబరు. కింద మీకు స్కానర్లు కనపడతా ఉంటాయి, చూడండి. మీకు ఫోన్పే స్కానర్లు, గూగుల్ పే స్కానర్లు కనపడతా ఉంటాయి. కాబట్టి ఆ స్కానర్లకి దయచేసి మీరు ఇప్పుడే స్కాన్ చేసేసి మీ శ్రేష్టమైన విరాళాలు మీరు పంపించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి, స్కాన్ చేయండి. మీ శ్రేష్టమైన కానుకను పంపించి ఒక స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్లో పంపించండి. దేవుడు మీకు ఇచ్చిన పనిగా దీన్ని మీరు తీసుకోండి. ఈ పరిచర్యలో పాలు భాగస్తులు అవ్వండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో 1000 రెట్లు తిరిగి మీకు ఇవ్వబోతాడు. 1000 రెట్ల ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడని దేవుడు నాతో ఈరోజు ఉదయం మాట్లాడాడండి. కాబట్టి విత్తే ప్రతి ఒక్కరిని దేవుడు 1000 రెట్లు ఆశీర్వదించబోతున్నాడు. చాలా మంది సాక్షులు చెప్తున్నారు, అయ్యా మేము దేవునికి విత్తుతున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని. అందుని బట్టి దేవునికి మహిమ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఎంతోమంది ఉద్యోగస్తులు ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, సంపన్నులుగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఎంతోమంది బలంగా ఉన్నారు కదండి. కాబట్టి బలహీనులు కూడా దయచేసి ఎవరైనా సరే ఈ పనిలో మీరు పాలి భాగస్తులు అవ్వచ్చు. దీనికి ఏ భేదము లేదు. ఈ మందిరం మన అందరిది, మనది. కాబట్టి మన అందరం కలిసి ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. దేవుని నామాన్ని మహింపరుస్తూ ఈ మందిరాన్ని మనము ఆరాధన అందులో మనం చేయాలని ఆశపడతా ఉన్నామండి. ఈ రోజు ఇప్పుడే మీరు చేయగలిగితే నిజంగా దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడండి. నా కోసం ప్రార్థన చేయండి. ఈ మంద నిర్మాణం గురించి ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మంద నిర్మాణానికి మీరు తప్పకుండా సహకరించారా? ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్నటువంటి స్కానర్కి స్కాన్ చేశారా? ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి, పేటిఎం కూడా మీరు చేయొచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే మాకు ఫోన్ చేయండి. మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా వాట్సాప్ కానీ లేదంటే వేరే పెడతాం. కాబట్టి ఏ ఒక్క రూపాయి కూడా వృధాగా చేయనండి. ఏదో నాకు దేవుని మీద భయం ఉంది, ఆయనకు లెక్క చెప్పాలి. ఎందుకంటే మీరు కష్టపడి ప్రయాసపడి పంపిస్తున్న ప్రతి రూపాయిని నేను నమ్మకంగా దేవుని సన్నిధిలో వాడాలని నాకు తెలుసు. ఆ ఒక స్పృహలో నేను ఉన్నానండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు దయచేసి. ఇది ప్రేమతో మరి మనవి చేస్తూ ఉన్నాను. మా 25 సెంట్ల స్థలము దేవునికి ఇచ్చేసామండి. మేము చిన్న రూమ్లో ఉంటున్నాం. మీకు మా ఇల్లు కూడా చూపించాం అనేకమైన సార్లు. ఎందుకు చూపిస్తున్నామండి? ఇన్నిటి కాలంలో సేవకులు ఎవరైనా గృహాన్ని చూపించారండి? కానీ నేను చూపిస్తున్నాను, ఎందుకంటే మా స్థితి అదేనండి. కానీ నాకు దేవుణ్ణి గణపరచాలని ఆశ, దేవుని మందిరాన్ని కట్టాలని ఆశ ఉంది, అనేకులకు సువార్త ప్రకటించాలని ఆశ ఉందండి. వాటి లోకల్ ఏది సంపాదించాలని ఆశ నాకు లేదు, కానీ దేవుని సంపాదించాలని, అనేకులకు దేవుని సంపాదించి పెట్టాలని నేను ఆశపడతా ఉన్నానండి. కాబట్టి మీరందరూ కూడా చేయి కలిపి ఈ గొప్ప మందిరంలో మరి మీరు పాలుభాగస్తులు అవ్వాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నానండి. ప్లీజ్ అండి, సహకరించండి, ప్రార్థనలో పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. మీరు చూస్తూ ఉన్నారు, అక్కడ నీళ్లు పోసేది నేను కూడా వారితో పాటు కలిసిపోయి పనిచేయడం ప్రారంభించాను. చూడండి ఎలాగ ఉన్నానో, దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి. ఎంతో ప్రయాసతో ఈ మందిరం నిర్మించబడతా ఉంది. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. చాలా మంది మందిరంలోకి వస్తున్నారు, మరి సత్యమైన మాటలు వింటున్నారు, శక్తివంతమైన ఆరాధనలో పాల్గొంటున్నారు. మరి టీవీ ఛానల్లో కొన్ని వేల మంది, వందలాది మంది వీక్షిస్తూ అనేకులు మరి ఫోన్లు చేసి ప్రార్థనలు చేయించుకుంటున్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ. ఈ పరిచర్యను ఇలాగ దీవిస్తున్న దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. దయచేసి గమనించండి, ఒక 6 లక్షల రూపాయలు మరి మనకు అప్పు ఉంది. ఈ శనివారం సాయంత్రము మరి మనం పేమెంట్స్ చెల్లించాలి. కాంక్రీట్ పోసిన వారికి, అలాగే కంకరకి, ఇసుకకు, కడ్డీలకు, సిమెంట్కు మరి బ్యాలెన్స్లు ఉన్నాయి అక్కడక్కడ. వీళ్ళందరికీ మరి శనివారం సాయంత్రం సెటిల్ చేస్తానని చెప్పాను. సెంటరింగ్ వారికి కూడా ఇవ్వాలి. కాబట్టి దయవుంచి మనకు 6 లక్షల రూపాయలు చాలా అవసరం ఉంది. ఎమర్జెన్సీ చాలా అవసరం ఉంది.
కాబట్టి దయ ఉంచి ప్రార్థన చేయండి. ఆకాశం నుండి దేవుడు ద్వారాలు తెరిచి తన దాసునికి సహాయం చేయనట్లుగా మరి దేవుడు మిమ్మల్ని కూడా ప్రేరేపించి మీరు కూడా ముందుకు వచ్చేటట్టుగా మీరు ప్రార్థన చేయాలని మరి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దయ ఉంచి మీకు కింద కనపడుతున్న ఈ QR కోడ్స్కి మీ శ్రేష్టమైన విరాళాలు సహకారాన్ని అందించండి. రేపు సాయంత్రం మనకు దాదాపు 6 లక్షల రూపాయల బ్యాలెన్స్లు మనం పే చేయాలి. వాటన్నిటి నిమిత్తమై మరి మీరు ముందుకు రావాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. ఎవరో చేస్తారనుకోవద్దు, ఎవరు చేయరు. ఇంతవరకు చాలా మంది ముందుకు వచ్చారు. నిజంగా మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అందరి పేర్లు నా బుక్లో రాసుకున్నాను. మీరు పంపించిన ప్రతి కానుక రాసుకుంటున్నాను. ప్రభు సన్నిధిలో మొరపెడుతూనే ఉన్నాం. మీకు పరలోకం నుండి దేవుడు గొప్ప దీవెనలతో మిమ్మల్ని నింపాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒక యవ్వనస్తుని నిండా 30 సంవత్సరాలకు లేవు. కళ్యాణ్ బాబు యథార్థంగా సేవ చేస్తున్నాడు, నమ్మకంగా సేవ చేస్తున్నాడు, ఎంతో ప్రయాసపడుతున్నాడు. యవ్వనస్తుడు నా బిడ్డ, నా సేవకుడు, నా మనవడి వంటి వాడు, మై కొలీగ్, మై ఫ్రెండ్, మై వెల్ విషర్ అని ఎంతో మంది మరి ముందుకు వస్తున్నారు, సహకరించారని బట్టి దేవునికి మహిమ. మరి నేటి కాలంలో సత్యమైన వాక్యం అరుదైపోయింది. కానీ దేవుని కృపను బట్టి తన దాసుని నన్ను వాడుకొని సత్యమైన మాటలు అనేకులకు కదిలించే రీతిగా, అనేకులు హృదయాలు కదిలించే రీతిగా, అనేకులు క్రీస్తు వైపు త్రిప్పబడే రీతిగా మరి ప్రసంగాలు ఉన్నాయి. ఈ పరిచర్య కొనసాగించబడుతుందంటే కేవలం దేవుని కృపేనండి. దయ ఉంచి గమనించండి. మరి మందిర నిర్మాణము మనం అనుకున్నట్టుగా మరి విశ్వాసము చేత అడుగు ముందుకేసి మరి స్లాబ్ పూర్తి చేసుకున్నాం. ఇంకా మనకు ప్లాస్టింగ్ చేయాలి. అలాగే మరి ఫ్లోరింగ్, మరి గ్రానైట్ కావాలి మనకు. అలాగే మరి సౌండ్ సిస్టమ్ కావాలి. అలాగే మరి కరెంటు సంబంధించిన స్విచ్లు, ఫ్యాన్స్, లైట్స్ ఇవన్నీ కావాలి. అతి త్వరలో దేవుని చిత్తమైతే మరి దేవుని యొక్క కృపను బట్టి ఈస్టర్ కల్లా మరి కనీసం మనం చేయగలుగుతామనే విశ్వాసం నాకుంది, పూర్తి చేయగలుగుతామనే విశ్వాసం నాకుంది. కాబట్టి దయ ఉంచి ఈ వాక్యాల ద్వారా దీవించబడుతున్న వారు, ఈ పరిచర్య ద్వారా దీవించబడుతున్న వారు మీ వంతు మీరు కింద కనపడుతున్న QR కోడ్లకి దయ ఉంచి సహకరించండి. సెంటర్లో కనపడుతున్న మరి గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం నెంబర్లకు కూడా మీరు సహకరించాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలు ప్రాముఖ్యంగా ఈ రోజు సాయంత్రంలోగా మీ వంతు మీరు 5,000 అవని, 10,000 అవని, 20,000 అవని, 50,000 అవని, 1,00,000 అవని దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయ ఉంచి మీరు ముందుకు రండి. ఎవరు చేయరండి. క్రైస్తవులమైన మనమందరము, దేవుని బిడ్డలు మనమందరం ఈ గొప్ప పనికి మనము మరి పూర్తి చేయాలని నేను మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాను. దేవుడు ప్రేరేపిస్తేనే, గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు ప్రేరేపిస్తేనే ప్రార్థన చేసుకోండి. ఈ పరిచర్యకు మీ వంతు మీరు సహకరించాలని ఆసక్తి మీలో ఉన్నట్లయితే మరి ముందుకు రావాలని ప్రభు ఖచ్చితంగా దీవిస్తాడు. ఆయన పనికి మనం ఎంతో కష్టపడుతున్నాం. మీరందరూ చూశారు, నా గృహాన్ని చూశారు, నా పరిచర్య చూశారు. 25 సెంట్ల స్థలాన్ని దేవునికి ఇచ్చి గొప్ప మందిరం నిర్మిస్తున్నాం. దాదాపుగా 1000 మంది పైగా కూర్చోదగిన మందిరం. మరి ఈ మందిరం కట్టబడితే దాదాపుగా 15 గ్రామాలకు మరి సువార్త అందించబడుతుంది. అనేకులు, అన్యులు, భక్తిహీనులు, అవిశ్వాసులు అనేకులు మరి ఇక్కడికి వచ్చి రక్షించబడాలని, మారుమనసు పొందాలని ఎంతో ప్రయాసపడుతున్నాను. మీ అందరి ప్రార్థన నాకు కావాలి. మీ అందరి ప్రార్థన సహాయం నేను కోరుతున్నాను. దయ ఉంచి ప్రార్థన చేయండి. ఎంతోమంది నా తల్లులు వంటి వారు, అన్నలు వంటి వారు, తమ్ముళ్ళు వంటి వారు, చెల్లెలు వంటి వారు, సేవకులు, విశ్వాసులు అనేకులు ఈ కార్యక్రమాలు చూస్తున్నారు. అందరి బట్టి దేవునికే మహిమ. మరి మీ వంతు మీరు తప్పక సహకరించాలని మరొకసారి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రాముఖ్యంగా మరి శనివారం సాయంత్రము మనం 6 లక్షల రూపాయలు బ్యాలెన్స్లు ఇవ్వాలి. దయ ఉంచి, మన దగ్గర అయితే ఏమీ లేదండి, విశ్వాసం ఉంది. విశ్వాసంతో మరి మీకు నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి మీ భారం యెహోవా మీద మోపమన్నాడు దేవుడు. ఆయన మీద నేను భారం మోపాను. మరి ఇంత గొప్ప పని నేను కొనసాగించాను. ఇంతవరకు చేయగలిగానంటే కేవలం దేవుని కృపేనండి. కాబట్టి దయ ఉంచి మీరందరూ కూడా ముందుకు రావాలని ప్రభు పేరిట ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాను. సహకరించండి, అందించండి. మీ విరాళాలు, మీ సహకారాన్ని, మీ కానుకలను పంపించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ.